హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు మేము సిగ్నేచర్ డే చేసుకుంటున్నాం. దాన్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండ్ నా కాలేజ్ లైఫ్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు జరిగిన మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. మా వాళ్ళు అయితే అప్పుడే స్టార్ట్ చేస్తారు. కాలేజ్ డేస్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక మర్చిపోలేని స్వీట్ మెమరీస్గా ఉండిపోతాయి. కాలేజ్లో స్టడీస్తో పాటు లైఫ్ గురించి కూడా నేర్చుకునే టైం అని నేను అనుకుంటున్నాను. కాలేజ్ మనకి చాలా ఇస్తుంది కదా, లైక్ ఫ్రెండ్స్, ఫన్, మిస్టేక్స్, ఫెయిల్యూర్స్, సక్సెస్, మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ చేసే ఒక వండర్ఫుల్ జర్నీ ఇది. అందరి లైఫ్లోని కాలేజ్ మూమెంట్స్ అంటే ఒక స్వీట్ మెమరీస్ కదా. అసలు పాయింట్కి వచ్చేస్తే కాలేజ్ ఫస్ట్ డే, మనం కాలేజ్కి వెళ్ళిన ఫస్ట్ డే చాలా టెన్షన్తో అండ్ కొంచెం డౌట్తో అండ్ చాలా కన్ఫ్యూజన్తో వెళ్తాం కదా. అంటే లైక్ క్లాస్లో ఫ్రెండ్స్ నాతో మాట్లాడతారో లేదో, వాళ్ళ పక్కన కూర్చుంటారో లేదో, వాళ్ళు నాతో ఎలా బిహేవ్ చేస్తారు అన్న టెన్షన్లో ఉంటాం ఫస్ట్ డే ఆఫ్ క్లాస్. ఇక ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే 10th స్టాండర్డ్ అండ్ ఇంటర్మీడియట్తో పోల్చుకుంటే కాలేజ్ ఫ్రెండ్స్తో బాండింగ్ ఎక్కువ ఉంటుంది మనకి. ఎందుకంటే వాళ్ళతో 4 years జర్నీ చేస్తాం కదా మనం. వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళకి ఏమి ఇష్టం ఏం నచ్చదు అన్నీ తెలుస్తాయి మనకి. అట్ ద సేమ్ టైం మన గురించి కూడా వాళ్ళకి అన్నీ తెలుస్తుంది. సో మంచి బాండ్ అయితే క్రియేట్ అయ్యిద్ది. కాలేజ్ ఫ్రెండ్స్ అంటే నా ఒపీనియన్లో అయితే దోస్ హూ షేర్ ఇన్ టైమ్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ హ్యాపీనెస్ అండ్ సాడ్ ఆర్ ద కాలేజ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్ బంక్ విషయానికి వస్తే ఫ్రెండ్స్తో క్లాస్ బంక్ కొట్టి క్యాంటీన్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినడం అండ్ క్లాస్ జరుగుతున్నప్పుడు ఫుడ్ తినడం అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ నవ్వటం, గాసిప్స్ చెప్పుకోవటం, ఇలాంటి మూమెంట్స్ అయితే నా కాలేజ్ లైఫ్లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే మేము 6 members మా బ్యాచ్ అయితే 6 డిఫరెంట్ బెంచెస్లో కూర్చునే వాళ్ళం. వేరే వేరే మెంబర్స్తో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళం ఫస్ట్ ఇయర్లో అయితే. బట్ ఇప్పుడు ఎలా కలిసామో కానీ ఫర్ ఎవర్ బాండ్ అయితే క్రియేట్ అయిపోయింది ఇప్పుడు మా అందరికీ. నెక్స్ట్ మా ఫ్రెషర్స్ డే. మా ఫ్రెషర్స్ పార్టీకి అయితే మేము అసలు ఏం ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే ఆ రోజే మా కాలేజ్కి గవర్నర్ సార్ వచ్చారు. సో ఫ్రెషర్స్ పార్టీ ఆపేయమన్నారు. దాంతో అందరం అప్సెట్ అయ్యాం. బట్ మా జూనియర్స్కి మేము ఫ్రెషర్స్ డే ఇచ్చేటప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ వాళ్ళకన్నా ఎక్కువ మేమే బాగా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తే క్లాస్ టెస్ట్, మిడ్, సెమ్స్, సెమినార్స్ ఇలా చాలా ఉంటాయి కదా. ఐ థింక్ ఎగ్జామ్స్ అంటే అందరూ ఇలానే చేస్తారనుకుంటా. 1 monthలో ఎగ్జామ్స్ అయినా, 1 weekలో ఎగ్జామ్స్ అయినా, ఈవెన్ 3 daysలో ఎగ్జామ్స్ అయినా కానీ మనం చదివేది మాత్రం రేపు ఎగ్జామ్ అయితే ఈ రోజు నైటే కదా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. మేమైతే మా బ్యాచ్ విషయానికి వస్తే 1 weekలో ఎగ్జామ్స్ ఉంటే 4 days 4 subjects ప్రిపేర్ అయిపోదాము అండ్ నెక్స్ట్ 3 days ఏమో రివిజన్కి వెళ్ళిపోదాం అనుకుంటాం. మంచిగా టైం టేబుల్ కూడా వేసుకుంటాం. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? బట్ అవన్నీ ఏం జరిగేవి కాదు. అట్లా మాట్లాడుకుంటూ అట్లా టైం టేబుల్స్ వేసుకుంటూ మేము అట్లా టైం వేస్ట్ చేసేవాళ్ళం అంతే. ఐ థింక్ ఇప్పుడు అందరూ 1 day బ్యాటింగే కదా. అండ్ లాస్ట్ ఫేర్వెల్ డే. మా ఫేర్వెల్ అయితే చాలా బాగా జరిగింది. దానిలో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫేర్వెల్ పార్టీలో వాళ్ళు ప్లే చేసే సాంగ్స్కి అండ్ అలాగే ఏవికి అందరూ ఏడుస్తారు. బట్ మేము అలా లేము. మా వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం లాస్ట్ వరకు కూడా. ప్రతిదానికి ఒక ఎండింగ్ అనేది ఉంటుంది కదా. ఎలా అంటే ఏ సాడ్ ఎండింగ్ టు ఏ న్యూ బిగినింగ్ అన్నట్టు. యాక్చువల్లీ నాకు మా జూనియర్స్ ఎవరూ తెలీదు, ఈ ఒక్క అమ్మాయి తప్ప. తన పేరు అంబిక. మేమిద్దరం జూనియర్ సీనియర్స్లా కాకుండా ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళం అండ్ నేను తనని చాలా మిస్ అవుతా.
ఫైనల్గా ఈ కాలేజ్ మెమరీస్ ఎప్పుడైనా గుర్తొస్తే మన ఫేస్లో హ్యాపీనెస్ అండ్ టీయర్స్ వస్తాయి కదా. నేను కూడా నా 4th ఇయర్ స్టార్టింగ్లో ఫాస్ట్గా అయిపోతే బాగుండు, ఇంకా కాలేజ్కి ఎన్ని డేస్ రావాలి, ఇంకా ఎన్ని రోజులు ఫాస్ట్గా లేవాలి, ఇంకా ఎన్ని ఎగ్జామ్స్ రాయాలి, ఈ మంత్లో ఎన్ని డేస్ కాలేజ్కి వెళ్ళాలి అండ్ ఎన్ని సండేస్ వచ్చాయి, ఎన్ని లీవ్స్ వచ్చాయని క్యాలెండర్ చూసుకునేదాన్ని. బట్ ఇప్పుడు అవన్నీ చాలా చాలా మిస్ అవుతున్నాను. ప్రతి ఒక్కరు ఇవన్నీ ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. సో ఇక్కడ మేము ఈ డేని ఇంకాస్త మెమరబుల్గా చేయాలని చెప్పి హ్యాండ్ ప్రింట్స్ అయితే మా యాప్రాన్స్ మీద ప్రింట్ చేసుకుంటున్నాం. సో మా హ్యాండ్ ప్రింట్స్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు అందరూ బయటకు వెళ్ళిపోతున్నాం బస్ ఎక్కడానికి. ఇప్పుడు 5:30 అవుతుంది. సో అందరం బస్ ఎక్కడానికి బయటకు వచ్చేసాం. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. సో మేము బస్ అయితే ఎక్కేసాం. ఇక్కడ కండక్టర్ మేము ఏంటి హ్యాండ్స్కి కలర్స్ అవి ఉన్నాయని అడిగితే ఇట్లా లాస్ట్ డే అని చెప్పాము. ఒకసారి యాప్రాన్ ఇవ్వరా చూస్తాను అన్నారు. సో అవన్నీ చూస్తున్నారనమాట. సో ఈ కండక్టర్ ఉన్న బస్ మేము చాలాసార్లు ఎక్కాము. వీళ్ళందరూ కూడా మాకు అలవాటు అయిపోయారు. ఇదే మా లాస్ట్ టికెట్.
If you like the video, do like, share and subscribe to my channel Kitty Lifestyles and Vlogs. Bye guys.